BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం తిల్లారు గ్రామం శ్రీ రామాలయంలో ఈ దినం పునరావసు నక్షత్రం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, అమృత స్నానాలు, సాయంత్రం నిత్య సత్సంగ భాగంగా రామాయణం శ్రీ గోల్వి మోహన్ రావు మాస్టర్ వారి ఆధ్వర్యంలో పారాయణం జరిగింది. అర్చక స్వామి వేలంగిరి గౌరయ్య పదవీచ్యుతుడైనటువంటి వాడు మనం ఏం చేసుకుంటాము? ఓరి నాయన మొన్నటి వరకు 73 ధర్మరాజు అహోర పరిస్థితుల్లో చూడండి, ధర్మరాజు అరణ్యవాసంకి వెళ్ళిపోతాడు కదమ్మా. అప్పుడు ఈ మహానుభావుడు చెప్తాడు, దౌమ్యమాస్ మైత్రే, ఓ కురునందన దుర్యోధన, ఇప్పటికి అయిపోవలసింది ఏమీ లేదు. పాపం ఆహారం లేక ధర్మమూర్తి అయినటువంటి ఆ ధర్మరాజు వెనక ఎంతో మంది ప్రారులు తీరిన ప్రజలు వెళ్ళిపోతున్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. ఈ రాజ్యంలో అవసరపూరిగా పాలు మీద పడుకోవలసిన ధర్మరాజు అరణ్యంలో ఉన్నాడయ్యా, ఎల్లు వాళ్ళని రప్పించి నేను చెప్తాను, సగభాగం వద్దు, కనీసం 5 గ్రామాలని ఇచ్చి అర్థమైందా? వినుకోండి ఒకవేళ కానీ నువ్వు వినకపోతే నీ చెప్పింది వింటావా వినవా? వినకపోతే మనం ఏమంటాం కథలో తగు చెట్లు నీ చెప్పిన మాట విన్నావా మంచిదే, వినకపోయినప్పుడు నీకు పాలన జరుగుతుంది, వాడు తిరగబడతాడు, నీకు ప్రమాదం వస్తుంది, నీ గుండె చెప్తానని చెప్తూ ఏమనంటే మహానుభావుడు వాడు మహా కష్టము, మహాపరాక్రమంతుడు, అందులో ధర్మమూర్తి ధర్మరాజు దడస పెట్టుకుంటే జైలే ఉంటుంది. తర్వాత అర్జునుడు గాంధీవం సామాన్యమైంది కాదు. తర్వాత భీమసేనుడు మహాబలవంతుడు. అటువంటి మహాయోధులతోని నువ్వు పెట్టుకోకు ఓ దుర్యోధన అని చెప్తే అహంకారం పక్కపక్క నవ్వి అహంకారంతో ఒళ్ళు జలధరించి తొడ మీద ఒక దెబ్బ కొట్టాడు. ఆయన ఏం చేసి ఏ తొడ మీద ఈ రోజు నువ్వు అహంకారంతో పడతాడు, ఆ తొడ మీద నువ్వు దెబ్బతో తగిలి నువ్వు నీ తొడ తగిలిపోవుగా చెప్పించాడు.